నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో ఈ కాంటెంపరరీ సొసైటీలో అందరికీ దాదాపు జనరల్గా మనం సోషల్ స్టడీస్లో మనం చిన్నప్పుడు స్కూల్స్ కాలేజెస్లో చదువుకున్నప్పటి నుంచి కూడా సోషల్లో చూసుకుంటే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అంటే పేదవాళ్ళు, మధ్యతరగతిలో రెండు రకాలు, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అంటే బిలో మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్, హై రిచ్ పీపుల్, ఇన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి. బట్ ఇప్పుడు గడిచిన 5 to 10 ఇయర్స్ ఈ డికేడ్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అంటే ప్రజల్లో ఈ సుఖాల పట్ల, లగ్జరీ లైఫ్ పట్ల బాగా ఇంట్రెస్ట్ అనేది పెరిగిందండి. ఏదైతే సోషల్ మీడియా పెరిగింది, ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది, సోషల్ మీడియా యూసేజ్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అండ్ కార్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. జ్ఞానం పెరిగిందని అనుకుంటున్నాం, కానీ ఎంత అజ్ఞానం కావాలో అంత అజ్ఞానం పెరిగింది. అదే సమయంలో మానసిక సమస్యలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ సోషల్ మీడియాని, ఇంటర్నెట్ని యూజ్ చేస్తూ సైబర్ క్రైమ్లో ఇరుక్కొని జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళలో చదువుకునే వాళ్ళే ఎక్కువ, అన్ఫార్చునేట్లీ. రీసెంట్లీ 2 days బ్యాక్ న్యూస్ ఛానల్స్ చూస్తే ఇన్స్టాగ్రామ్స్లో పడి, ఆ చాటింగ్స్లో పడి, ప్రేమల్లో పడి, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ల వల్ల ప్రేమలో పడి అవతల వైపు నిజాలు తెలుసుకోకుండా మోసపోతున్న వాళ్ళలో అమ్మాయిలే ఎక్కువ మంది. అందులో కూడా వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నటువంటి ఆడవాళ్ళు ఎక్కువ. రీసెంట్గా 2 days బ్యాక్ న్యూస్ ఛానల్స్లో వచ్చింది. దీనికి మన పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ఎక్కువగా నిజానికి ప్రశాంతత పోతుంది అని చెప్పి సైకాలజిస్టుల వరకు దగ్గరికి, సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తున్నటువంటి వాళ్ళ నెంబరు చాలా గణనీయంగా పెరిగింది. మానసిక ప్రశాంతత దొరకట్లేదు, రకరకాల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైపోతుందని చెప్పి సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. 3 decades బ్యాక్ వాళ్ళు ఏమీ లేకపోయినా గంజి నీళ్ళు తాగినా ప్రశాంతంగా బ్రతికారు. దీనికి ప్రధాన కారణం సుఖభోగాల మీద విపరీతమైన ఆసక్తి. నీకు నిజమైన ప్రశాంతత సుఖాలని, భోగాల్ని అనుభవిస్తే రాదు, వాటిని వద్దు అనుకోవడంలో ఉంది. దీనికి ఒక చిన్న కథని చెప్పడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళు చెప్పారు. దీన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా ఈ కథనే చెప్పడం జరిగింది. శంకర్లేం కొత్త విషయాన్ని చెప్పలేదు, ఉన్న విషయాన్ని చెప్పారు. ఏంటి అంటే అది ఒక చేపలు పట్టే ఆయన చేపలు పట్టుకొని వలలో వేసి బొట్టలో వేసుకుంటుంటే ఒక గరుడు పక్షి అంటే గ్రద్ద ఒక చేపని తీసింది, ఎగురుతూ తన్నుకుపోయింది. ఆ గ్రద్ద నోట్లో చేపను చూసినటువంటి కాకులు, కొన్ని వందల కొద్ది కాకులు ఆ గ్రద్దను వెంబడించాయి. సాధారణంగా గ్రద్ద చాలా బలమైంది, బట్ కాకులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కటేం చేయలేదు కదా, ఎంత బలమైందైనా. సో ఈ గ్రద్ద తూర్పుకి తిరిగితే తూర్పు వైపు తిరిగాయి కాకులు, పడమర వైపు తిరిగితే పడమర వైపు తిరిగాయి కాకులు, ఉత్తరం వైపు తిరిగితే ఉత్తరం వైపు, దక్షిణం అయితే దక్షిణం వైపు, ఎటు గ్రద్ద తిరిగితే అటువైపు తిరిగాయి. గ్రద్దకి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ గందరగోళంలో గ్రద్ద నోట్లో ఉన్నటువంటి చేప కింద పడిపోయింది. వెంటనే ఆ కాకులన్నీ ఈ గ్రద్దను వదిలేసి ఆ చేపను పట్టుకున్నాయి. సో ఈ గ్రద్దకి గందరగోళం తప్పింది, ప్రశాంతంగా ఉంది. సో అప్పుడు గ్రద్ద అనుకుంది, ఈ చేప వల్లే కదా నాకు ఈ కష్టాలన్నీ, ఈ చేప ఇప్పుడు నా దగ్గర లేదు, ఏ చింతా విచారం కూడా నాకు లేదు అనుకుంది. ఇక్కడ చేప అనేది దేన్ని సింబలైజ్ చేస్తుంది, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ సుఖాలని, కోరికల్ని, భోగాల్ని రిప్రజెంట్ చేస్తుంది చేప. నువ్వు ఎప్పుడైతే వద్దు అనుకుంటావో నీకు నిజమైన ప్రశాంతత చేకూరుతుంది. ఒక సుఖాన్ని కోరుకున్నావంటే ఆ సుఖం వెనకాలే మానసిక విచారం ఉంటుంది, మానసిక వేదన అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక వస్తువు కానీ, ఒక మనిషి వల్ల కానీ, ఒక వస్తువు వల్ల కానీ, ఒక మనిషి వల్ల కానీ ఒక సుఖం అనేది వస్తుంది అంటే ఆ సుఖం చాలా పరిమితమైంది, చాలా లిమిటెడ్. ఎందుకంటే ఆ వస్తువు ఎల్లకాలం అంత ఉండదు, ఆ మనిషి ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే ఆ మనిషి యొక్క బాడీ అనేది లిమిటెడ్, బుద్ధి అనేది లిమిటెడ్, ఆలోచన శక్తి అనేది లిమిటెడ్, వస్తువు కూడా లిమిటెడ్, కొంతకాలమే ఉంటుంది. అందుకే పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఒక పని చేసేవారు. ఒక 3-4 decades బ్యాక్, డికేడ్ మీన్స్ పీరియడ్ ఆఫ్ 10 years, తమకు ఒక 60 ఏళ్ళు దాటగానే, 70 ఏళ్ళు దాటగానే ఏ కాశీయో శ్రీశైలం వెళ్ళిపోయి ఓ చెట్టు కిందో ఎక్కడో ఏ సత్రం దగ్గర, ఏ పాత గుడి దగ్గర ఉండి దొరికింది తింటూ, దొరికిన పాత బట్టలే కట్టుకుంటూ ప్రశాంతంగా చివరి జీవితాన్ని గడిపేవారు. ఈ రోజుల్లో
టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ మానసిక సమస్యలు ఎక్కువై నిజమైన జ్ఞానం పెద్దలకు కూడా లేదు. దురదృష్టం, ఇలా చెప్పక తప్పదు. కనుక సుఖాన్ని కోరుకున్నావా, మానసిక వేదన, మానసిక విచారం నీకు తప్పవు. అలాగని ఈ రోజుల్లో మనం ఒకప్పుడులాగా మనం అన్నీ వదిలేసి గుడ్లు గోపురాలు పట్టుకొని క్షేత్రాలకు వెళ్ళిపోయి సన్యాసుల్లాగా బైరాగుల్లాగా గడపంటే అలాగ అవసరం లేదు. మనకి ఎంత అవసరమో అంతవరకు వాడుకొని మిగతా వాటి పట్ల మనం దూరంగా ఉంటాం. ఇంకొక ప్రమాదకరమైన కల్చర్ పెరిగింది ఈరోజు సొసైటీలో. బోరింగ్గా ఉందని సూపర్ మార్కెట్లకి, ఈ రకరకాల షాపింగ్ కాంప్లెక్స్లకి, మార్కెట్స్కి వెళ్తూ అవసరం లేకపోయినా విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ వస్తువులు కొనుక్కుంటాం. ఇంటి నిండా వస్తువులే, అవేవి మనం యూజ్ చేస్తామా, యూజ్ చేయం. ఇది ఒకటి ఎక్కువైపోతుంది. స్పెండింగ్ అన్నెసరీ మనీ ఈజ్ అన్ ఈవిల్. డోంట్ వేస్ట్ వాటర్, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ మనీ అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. అది అక్షర సత్యం. సో వాటర్, ఫుడ్, మనీ వేస్ట్ చేయదు. అవసరమైతే 1000 రూపాయలు ఖర్చు పెట్టు, అవసరం లేదు రూపాయి కూడా ఖర్చు పెట్టు. పార్టీల పేరుతో, పబ్బుల పేరుతో, ఫంక్షన్ల పేరుతో, ఫ్రెండ్స్కి అందరూ కలిసి డబ్బులు ఎత్తుకుని రకరకాలుగా పేరుతో ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో కూడా కల్చర్ పాడైపోయింది. కనుక ఇది మన పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవడం చాలా అవసరం. గౌతమ్ బుద్ధుడు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. భర్తృహరి అనే తెలుగు కవి, గొప్ప కవి, ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. సుఖాలు భోగాల్ని నువ్వు అనుభవించడం లేదు, అవే నిన్ను అనుభవిస్తున్నాయి. అవి నిన్ను అనుభవించడం అంటే అవి నిన్ను కంట్రోల్లో పెట్టుకుంటున్నాయి. ఎలాగండి వాటి నుంచి బయటపడాలి అంటే వాటి మీద ఆసక్తిని మనసులో తగ్గించు. ఎప్పుడు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించి అంతే. ఇదే విషయంలో మన అరుణాచలం రమణ మహర్షి, ఈ మధ్యకాలం వరకు మన మధ్యన ఉన్నటువంటి మహానుభావుడు రమణ మహర్షి అరుణాచలంలో బ్రతుకున్నటువంటి రోజుల్లో చాలామంది న్యాయమూర్తులు, రాష్ట్రపతులు అందరూ చాలామంది వచ్చారు, ప్రభుత్వ పెద్దలు అందరూ వచ్చారు. వెంటనే ఆశ్రమ నిర్వాహకులు ఒక మాట చెప్పారు, సన్యాసులు బైరాగులు బయట కూర్చోండి, ముందు ప్రముఖులందరికీ వడ్డిస్తాం ప్రసాదం, తర్వాత సన్యాసులకి బైరాగులకి వడ్డిస్తాం. వెంటనే అందరూ రమణ మహర్షి కోసం వెతికారు. ఆయన ఎక్కడో బయట బైరాగులు సన్యాసుల మధ్యలో కూర్చున్నారు. ఇదేంటి మహర్షి, మీకోసం పెద్ద పెద్ద సమాజంలో పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చారు, మీరు ఈ వీళ్ళ మధ్య అడుగు తినే వాళ్ళ మధ్య కూర్చున్నారు ఏంటి అంటే, నేను కూడా అన్నీ విడిచిపెట్టిన సన్యాసినే కదా, మీరే చెప్పారు సన్యాసులు బైరాగులు బయట కూర్చోవాలి, అందుకే నేను బయట కూర్చోన్నాను అనేసి ఆయన అనడం జరిగింది. అప్పుడు అందరికీ రియలైజేషన్ వచ్చింది. కనుక మనం సమాజంలో ఉండాలి. ఎంతవరకు మన పాత్ర ఎంతవరకు అంతవరకు. ఒక కాలేజీకి వెళ్ళాం లేకపోతే స్కూల్కి వెళ్ళాం, మన కర్తవ్యం ఏంటి, అక్కడ చదువుకోవడం. ఆ చదువు వరకే. వాళ్ళ నెంబర్లు తీసుకోవడం, వీళ్ళ నెంబర్లు తీసుకోవడం, తర్వాత వాళ్ళతో చాటింగ్లు చేయడం, వీళ్ళతో చాటింగ్లు చేయడం చేస్తే నీ జీవితం సర్వనాశనం తప్ప నీకు ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి దొరకమంటే దొరకడు. నా ఏజ్ ఇంకా 14 15 20 సంవత్సరాలేనండి, ఇంకా నాకు అవసరమా అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఒంట్లో ఓపిక బలం ఉన్నప్పుడే ఈశ్వరుని పట్టుకోవాలి. కానీ ఒక 60-70 దాటిపోయి శరీరంలో శక్తి అంతా అయిపోయి నీ సెకండ్ హ్యాండిల్ థర్డ్ హ్యాండిల్ శరీరంతో ఈశ్వరుని పూజించడం సాధ్యం కాదు. ఈశ్వరుడు అలాంటి శరీరాన్ని ఇష్టపడ్డు అసహించుకుంటాడు. ఒంట్లో బలం ఉన్నప్పుడే మంచి మంచి పుస్తకాలు చదవాలి, అకాడమిక్ బుక్స్ చదవాలి, మార్క్స్ ర్యాంక్స్ తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక రమణ మహర్షి గురించి, స్వామి వివేకానంద గురించి, రామకృష్ణ పరమహంస గురించి, ఒక రామాయణ మహాభారతం అందులో రాముడి క్యారెక్టర్ ఎలా మౌల్డ్ చేసుకున్నాడు ఒక సబ్జెక్ట్గా తీసుకొని దాన్ని స్టడీ చేసి నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి టీనేజ్ ఈజ్ ద రైట్ ఏజ్ అండ్ ఎంగేజ్ ఈజ్ ద రైట్ ఏజ్. ఇప్పుడు సాధించే జ్ఞానం వృద్ధాప్యంలో ముసలితనంలో నీకు బలమే పనికొస్తుంది. కనుక ఎంత అవసరమో అంత చేయి. భోగాల పట్ల మనసులో ఆసక్తిని వ్యామోహాన్ని తగ్గించుకో. ఈ విషయంలో రాముడి గురించి వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా చెప్పారు. శ్రీరాముడు రామాయణంలో తెల్లవారు 4 గంటలకి ఆ గోదావరి తీరానికి వెళ్తాడు. ఆ గోదావరి తీరంలో ఒక ఏనుగు కూడా విపరీతమైన దాహంతో తెల్లవారుజాము 4 గంటలకు వస్తుంది. ఆ ఏనుగు తన తొండాన్ని ఆ గోదావరి నదిలో ముంచుతూ తీస్తుంది, ఎందుకంటే అంత చల్లగా ఉన్నాయి, తాగడానికి వీల్లేకుండా. కానీ రాముడు లేచి 4 గంటలకి తన స్నానాన్ని తను ముగించుకున్నాడు. అంటే తన కర్తవ్యం కనుక లేచాడు, తన పని చేశాడు. అలాగే ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఎక్కడ ఉన్నావో అక్కడ నీ కర్తవ్యం ఎంతవరకు అంతవరకు నిర్వర్తించి మౌనంగా ఉండు. సుఖభోగాల పట్ల ఆసక్తిని తగ్గించుకో. మనసులో ఇవేవి నాది కాదు అనుకో. ఖచ్చితంగా నువ్వు ఈశ్వరుడి చేతుల్లో ఉంటావు. నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మనుషుల చేతుల్లో పడితే జీవితం సర్వనాశనం అవుతుంది. శ్రీమాత్రే నమః.